హాయ్ అండి. ఈ వీడియోలో నేను నైట్ డ్రెస్ స్టిచ్ చేశాను గదా! లాస్ట్ వీడియోలో నేను టాప్ అనేది మెన్షన్ చేశాను. కటింగ్ స్టిచ్చింగ్ వీడియో. అండ్ ఈ వీడియోలో వచ్చేసి ప్యాంట్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో ఉంటుంది. ఫుల్ ట్యుటోరియల్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ 2 ఉంటాయి. ఇది సేమ్ పలాజో ప్యాంట్ ఎలాగైతే ఉంటుందో అలాగే, కాకపోతే కింద ప్యాంట్ అనేది వెడల్పు తీసుకోవట్లేదు. అండ్ కిస్తా దగ్గర కూడా మనకి కూర్చున్నా కూడా కుట్లు పగిలిపోకుండా ఉండాలి అంటే కిస్తా దగ్గర నేను ఒక చిన్న చిట్కా చెప్తాను. ఒకవేళ పలాజో ప్యాంట్ కుట్టడం ఎవరికైనా వచ్చుండుంటే గనక వాళ్ళు చూడాల్సిన అవసరం లేదు. బట్ కిస్తా వరకు చూడండి. కటింగ్ అయినా చూడండి. మీకు అర్థమవుతుంది. ఫస్ట్ అయితే 1½ మీటర్ క్లాత్‌ని నేను 4 లేయర్స్‌గా మడత పెట్టుకున్నా. 4 లేయర్స్ వేసుకున్న తర్వాత మీ దగ్గర ఒక యాంకిల్ లెంత్ ప్యాంట్ ఉంటది కదా! ఆ ప్యాంట్‌ని తీసుకొని మెజర్ చేసుకోండి. లేదంటే పలాజో ప్యాంట్ ఉంటే ఆ ప్యాంట్‌నైనా మెజర్ చేసుకోండి. మెజర్ చేసుకునేటప్పుడు బెల్ట్ దగ్గర నుంచి కాకుండా బెల్ట్ తీసేసి మిగతాది మెజర్ చేసుకోండి. సో, నాదైతే ఎంతొచ్చిందంటే బెల్ట్ కాకుండా 34 సైజ్ వచ్చింది. 34 లాంగ్ నేను మెజర్ చేసి ఇంకో 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది పెట్టుకొని అంతవరకు మార్క్ చేసుకున్నాను. బెల్ట్‌కి సెపరేట్‌గా తీసుకుంటాం. అండ్ పైన 36 సైజ్ అనమాట నాది నడుము. సో, అందుకని 36/4 ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా నేను పెట్టుకున్నాను. 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు. కావాలంటే 3 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. నడుము సైజ్ చూసుకున్న తరువాత కిస్తా దగ్గర మనం మార్క్ చేసుకున్న దగ్గర నుంచి కిందకి కిస్తాకి 10 ఇంచెస్ పెట్టుకోండి. పెద్దవాళ్ళకి మాత్రమే ఇది 10 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇంకా టిప్ చెప్పాలి అంటే కరెక్ట్ సైజు నడుము ఎంతైతే ఉంటుందో ఆ సైజు బై 4 ఎంతైతే వస్తుందో అంత సైజు మీరు కిస్తా పెట్టుకోండి. ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటే బాగుంటుంది. ఆ 1 ఇంచ్ కూడా ఎందుకు అంటే అది ఖర్చు కోసం మాత్రమే. కిస్తాకి నడుము దగ్గర నుంచి కిందకి 10 ఇంచెస్ అయితే ఇటుపక్క సైడ్‌కి ఖర్చు కోసం మనం 3 ఇంచెస్ పెట్టుకున్నాము. 3 ఇంచెస్ దగ్గర నుంచి ఇంకో 2 ఇంచెస్ మెజర్ చేశాను కదా వీడియోలో అది. అండ్ కిందన యాంకిల్ లెంత్ ఉంది కదా! అక్కడికి మొత్తం వీడియోలో చూపిస్తున్నట్టుగా మీకు అర్థమవుతుంది కదా! అది పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇంకా ఎవరికైనా ఏదైనా ఇందులో డౌట్ ఉంటే గనక నాకు కామెంట్ చేయండి, చెప్తాను. ఇంకా క్లియర్‌గా కావాలి, నన్ను డైరెక్ట్‌గా కాల్ చేసి అడగాలి అనుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌కి రండి, చెప్తా. సో, ప్యాంట్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత మనం ఏదైతే మార్క్ పెట్టుకున్నామో దాని ప్రకారం కట్ చేసుకున్నాక నేను బెల్ట్ ఎంత తీసుకుంటున్నాను అంటే మన ప్యాంట్ సైజ్ 4 ఇంచెస్ 4 లేయర్స్ పెట్టుకున్నాం కదా! దానికి మెజర్ పెట్టుకొని దానికి ఇది మనం 2 లేయర్స్‌లోనే నేను మడత పెట్టాను కాబట్టి 36/2 ఇదంతా ఎందుకు పలాజో ప్యాంట్ నడుము ఎంతైతే ఉందో అంతా ఆ సైజులో మనకి బెల్ట్ కావాలి అంతే. ఆ ఉన్న మిగిలిన క్లాత్‌లో నేను ఆ బెల్ట్ అనేది తీసేసుకున్నాను. మొత్తం కట్ చేసిన తర్వాత ప్యాంట్‌ని ఇలాగా 2 లేయర్స్‌కి ఫోల్డ్ అనేది పక్కకు తీసాను. రైట్ సైడ్ ఒకదాని మీద ఒకటి వేసుకొని కిస్తా ఉంది కదా మనం కట్ చేసిన 10 పాయింట్స్‌ది ఆ 10 ఇంచెస్ సైడ్‌న కరెక్ట్‌గా మనం పక్కనే ఉంటుంది కదా! హాఫ్ ఇంచ్ మాత్రమే ఖర్చు ఉండేలాగా చూసుకుంటూ ఒక కుట్టేసుకోవాలి. ఇక్కడ మనం 2 స్టిచెస్ అనేవి పడాలన్నమాట బోత్ సైడ్స్. కిస్తా కుట్టేసిన తర్వాత మనకి యాంకిల్ దగ్గర కూడా స్టిచ్ కూడా వేసుకోవాలి కదా! సో, అక్కడ నేను 2 లేయర్స్ ఇలాగా ఫోల్డ్ చేసి కుట్ అనేది వేసుకున్నాను. ఇక్కడ మీరు ఎంత బెల్ట్ కావాలి అనుకుంటున్నారో దాని ప్రకారమే మీరు ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. నేను 2 ఇంచెస్ తీసుకున్నాను కాబట్టి ఇలాగా ఫోల్డ్ చేసుకున్నాను. సో, ఇంకా పెద్ద పట్టీ కావాలనుకుంటే మీరు పెద్దగా కట్ చేసుకోండి. నాకైతే చిన్న పట్టీ చాలు. సో, అంతా కుట్టిన తర్వాత దీన్ని మధ్యలో నుంచి ఇలాగా సపరేట్ చేసుకుంటే మనకి లెగ్స్ అనేవి సపరేట్ అవుతాయి. ఈ లెగ్స్ దగ్గర మనల్ని సపరేట్‌గా కుట్టు వేసుకోవాలి కాబట్టి దీన్ని కుట్టు వేసుకునేటప్పుడు కిస్తా దగ్గర మిడిల్ పాయింట్‌లో మనం స్టిచ్ వేసాం కదా! అటు ఇటు బోత్ సైడ్స్ ఉంటాయి. దాన్ని ఒకదాని మీద ఒకటి పెట్టేసి మనకి 1 ఇంచ్ ఖర్చు ఉండేలాగా చూసుకొని ఆ కిస్తా దగ్గర పాయింట్ దగ్గర నుంచి కుట్టు అనేది స్టార్ట్ చేయాలన్నమాట. మనం 1 ఇంచ్ ఖర్చుకు అనేది పెట్టుకున్నాము. సో, ఇందాక నేను చెప్పాను కదా 36/4 ఎంతైతే వస్తుందో అంతే ఖర్చు సైడ్ కిస్తా సైడ్ కూడా పెట్టుకోవాలి అని. అండ్ 9 అయితే నేను 10 ఇంచెస్ పెట్టుకున్నాను కదా! ఆ 1 ఇంచ్ ఎందుకంటే కిస్తాకి ఖర్చు కోసం. సో, ఇప్పుడు మనం కిస్తా దగ్గర నుంచి కుట్టు అనేది స్టార్ట్ చేసుకొని ఖర్చు మనకి ప్యాంటుకి లెగ్ దగ్గర ఖర్చు వచ్చేసి 1 ఇంచ్ మాత్రమే ఉంది చూడండి. నేను 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది ఖర్చు అనేది పెట్టుకున్నాను. ఎక్కడ నడుము దగ్గర. సో, అదే సరిపోతుంది. ఇంక మళ్ళీ మనం తొడల దగ్గర, కాళ్ళు కింద అదంతా ఏం పెట్టుకోక్కర్లా. సో, ఒక సైడ్ వేసుకున్న తర్వాత ఇంకో సైడ్ కూడా సేమ్ కిస్తా దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని యాంకిల్ వరకు కూడా స్టిచ్ అనేది 1 ఇంచ్ ఖర్చు ఉంచుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మనకి ప్యాంట్ అనేది టైట్‌గా ఉండదు, లూజ్‌గా ఉంటుంది. ఇలాగే మనం ఈ ఫార్మాట్‌లో 2 స్టిచెస్ అనేవి వేసుకోవాలి. ఒకటేమో ఫస్ట్ స్టిచ్ వేసుకున్న తర్వాత రెండోది బార్‌కి వేసుకోవచ్చు.
వేసుకున్న తర్వాత తిరగదిప్పి చూస్తే గనక మనకి ప్యాంట్ కరెక్ట్‌గా ఉంటది. అండ్ కిస్తా దగ్గర గూడా నేను పెట్టాను గదా! దానివల్ల మనం కూర్చున్నా గూడా చినగదు. సో, ఇప్పుడు బెల్ట్ తీసుకున్నాము. బెల్ట్‌ని 2 లేయర్స్ తీసుకున్నాను గదా! సో, దాన్ని అటు ఇటు స్టిచ్ అనేది వేసుకున్నాను. స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాంట్ నడుము దగ్గర ఉంది గదా! ఆ నడుము దగ్గర మనం ఏదైతే బెల్ట్ వేసుకున్నామో దాన్ని 2 సైడ్స్ వేసుకున్నాం కాబట్టి క్లోజ్ అయిపోయిద్ది. ఇలా క్లోజ్ అయిన బెల్ట్‌ని ప్యాంట్ లోపలికి పైన పెట్టుకోవాలనమాట దీన్ని. పైన ఇలా పెట్టుకున్న తర్వాత అంటే 2 రైట్ సైడ్స్ ఒకవైపే ఉండాలి. సో, లోపలదనేది పైకొస్తుందనమాట. ఇలా వచ్చిన తర్వాత దీన్ని 2 లేయర్స్ మనం ఇది చేస్తామనమాట. అండ్ మర్చిపోయాను నేను బెల్ట్‌కి 4 ఇంచెస్ బెల్ట్ తీసుకున్నానండి నేను. అది చెప్పడం మర్చిపోయాను. 4 ఇంచెస్ బెల్ట్ తీసుకున్నా. అండ్ పొడవనేది లూజ్ అనేది తెలుసు గదా! ప్యాంట్ ఎంత లూజ్ ఉంటదో అంత లూజ్ తీసుకున్నాను. ఇలాగా ఒక సైడ్ ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేసుకోవచ్చు కుట్టనేది. సో, ఫస్ట్ మనం బెల్ట్‌కి ప్యాంట్ నడుము దగ్గర 2 అనేది ఫస్ట్ అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్న మొత్తం ఇలా సర్దుకుంటూ నీట్‌గా 1/2 ఇంచ్ ఖర్చు అనేది పెట్టుకొని మొత్తం కుట్టు అనేది ఒక కుట్టు వేసుకుంటే సరిపోయిద్ది. మళ్ళీ దీన్ని ఫోల్డ్ చేసి ఇంకో కుట్టు వేస్తాం గదా! సో, అప్పుడు రెండో స్టిచ్ అనేది పడిద్ది. ఒక కుట్టు బార్‌కి రెండిటిని అటాచ్ చేసుకుంటూ మొత్తం గూడా అంతా కుట్టేసుకోండి రౌండ్ స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే 4 ఇంచెస్ బెల్ట్ తీసుకున్నామో దాన్ని హాఫ్‌కి ఫోల్డ్ చేసుకుంటాం బెల్ట్‌ని. హాఫ్‌కి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఏంటంటే పైన మళ్ళీ మనం క్లోజ్ చేయాలి. మధ్యలో బెల్ట్‌ని మనం నడుము దగ్గర 2 యాడ్ చేసింది ఉంటది కదా ఖర్చు. ఆ ఖర్చుని కూడా పైకి కనబడకుండా లోపలికి ఫోల్డ్ పెట్టేసుకోవాలనమాట. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే బెల్ట్ కోసం తీసుకున్నది పైన వచ్చిన దాన్ని ఒక ఫోల్డ్ చిన్న ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ అనేది పెట్టుకొని దాన్ని మళ్ళీ నడుము దగ్గర యాడ్ చేసాం కదా! ఆ యాడ్ చేసిన దగ్గరికి ఖర్చుని లోపలికేసేసి ఇలా క్లోజ్ చేసామన్నమాట దాన్ని. క్లోజ్ చేసిన తర్వాత కుట్టు అనేది స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసిన తర్వాత మొత్తం ఇలాగే ఫోల్డ్ చేసుకుంటూ ఖర్చుని లోపలికి పెట్టేసుకొని మొత్తం రౌండ్ అనేది కంప్లీట్‌గా కుట్టము. కొంచెం గ్యాప్ ఉంచుకుంటాము కుట్టిన తర్వాత. కుట్టు అనేది మాత్రం వేయడం కామనే నార్మల్‌గా అంతా కూడా ఈవెన్‌గా వేసుకుంటూ రావాలి. అండ్ మడత పెట్టేటప్పుడు కూడా మీరు క్రాస్‌గా అటు ఇటుగా పెట్టుకోవద్దు. మనం 1/2 ఇంచ్ మాత్రమే లోపలికి ఫోల్డ్ చేసుకొని దాని ప్రకారమే స్టిచ్ అనేది చేసుకోవాలి. స్ట్రైట్ పీస్ తీసుకుంటాం కాబట్టి మోస్ట్లీ ఇది ఉండదు. బట్ క్రాస్‌గా రాకుండా చూసుకోండి ఈవెన్‌గా వచ్చేలాగా. సో, అంతా రౌండ్ స్టిచ్ చేసిన తర్వాత ఇలాగా కొంచెం ఓపెన్‌లో ఉంచుకోండి. ఓపెన్ ఎందుకు అంటే మనం ఎలాస్టిక్ తీసుకోవాలన్నమాట. నడుము సైజు నాది 36 అయితే మనం ఖర్చు కూడా తీసుకున్నాం కదా మొత్తం. సో, ఇదంతా వద్దు. మనం ప్యాంట్ ఎంత ఖర్చు తీసుకున్నాం ఏంటి అనేది పక్కన పెడితే నడుము సైజు 36 అయితే ఎలాస్టిక్ నేను 30 ఇంచెస్ తీసుకున్నాను. 30 ఇంచెస్ తీసుకొని మొత్తం ప్యాంట్ దాంట్లోకి అంతా ఇన్సర్ట్ చేసేసి 2 ఎడ్జ్‌లు అనేది నేను ఇలాగా జిగ్‌జాగ్‌గా కుట్టేసుకున్నాను. మనం ఎలా కుట్టుకుంటాము అనేది పక్కన పెడితే ఆ ఎలాస్టిక్ మనం ఇలా సాగబీకినా సరే మనం ఎక్కడైతే అటాచ్ చేసామో దాని దగ్గర ఊడిపోకుండా ఎన్ని కుట్లైనా సరే వేసేసుకోండి. నేను అలాగా స్టిచ్ అనేది వేసిన తర్వాత దాన్ని లోపలికి ఒకవైపే ఉందా లేదా అనేది చూసుకొని దాని తర్వాత స్టిచ్ అనేది క్లోజ్ చేశాను. సో, అప్పుడు మనకి ఎలాస్టిక్ కూడా బయటికి రాదు. ఎలాస్టిక్‌ని ఇన్సర్ట్ చేసిన తర్వాత మొత్తం క్లాత్‌ని అనేది ఈవెన్‌గా అంతా ఒక చోటే కూర్చోబడేలా కాకుండా ఈవెన్‌గా సర్దుకోండి. సర్దుకున్న తర్వాత ఎక్కడైనా సరే ఎలాస్టిక్ మీద మిడిల్‌లో వేసుకోండి. మిడిల్‌లో గానీ లేదంటే అటు ఇటు 2 స్టిచెస్ వేసుకోండి. నేనేంటంటే మిడిల్‌లోనే వేసుకుంటున్నాను. మిడిల్‌లో ఒకసారి పాదం దించి ఆ ఎలాస్టిక్‌ని ఈవెన్‌గా లాగాలి. క్లాత్‌కి ఎంతైతే ఉందో అంతవైపు ఉండేలాగా ఎలాస్టిక్‌ని లాగి సాగదీసి మరీ కుట్టు అనేది వేసుకోవాలి. సాగదీయకుండా డైరెక్ట్‌గా వేశారంటే మాత్రం మీకు అది మనం ఎప్పుడైతే వేసుకునేటప్పుడు దాన్ని సాగదీస్తామో అప్పుడు కుట్లనేవి పగిలిపోతాయి. అంటే కుట్లు ఉండవు. అయిపోతది. సో, అలా సాగదీక్కుంటూ రౌండ్‌గా 2 స్టిచ్‌లు వేసుకోండి ఒకదాని మీద ఒకటి. వేసిన తర్వాత మనకి ప్యాంట్ అనేది అంతా రెడీ అయిపోయింది. ఎలాస్టిక్ కూడా ఈవెన్‌గా ఇలాగా కుచ్చు అనేది పడిపోతుంది. చూసారు కదా! అలా మిడిల్‌లో వేసుకున్నా. ప్యాంట్ రెడీ అయిపోయింది.